మరో వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరుపుతున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. మా కరెస్పాండెంట్ రాకేష్ మరిన్ని వివరాలు ఇస్తారు. రాకేష్, ఏంటి ఎజెండా? ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వారంలోపే పంచాయతీ ఎన్నికలకు తెలంగాణలో సైరన్ మోగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు పంచాయతీ అటు ఎంపీటీసీ రెండు ఎన్నికల నిర్వహణకైతే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈరోజు 3 కీలక అత్యంత సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సంబంధించి పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో పాటు సీఎస్ అలాగే ఉన్నతాధికారులు అటెండ్ అవుతారు. ఇక ఇప్పటికే ఎంసీహెచ్ఆర్డీలో సీఎకు సంబంధించి పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ సంబంధించి కలెక్టర్లు అలాగే ఆర్డీఓలు ఇతర ఉన్నతాధికారులతో ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి, రిజర్వేషన్లు కానీ ఇతర అంశాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ప్రస్తుతం లోకేష్ కుమార్ ఎంసీహెచ్ఆర్డీలో ఈ సంబంధించి ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ కింది స్థాయి అధికారులందరూ కూడా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పక్షాలతో కూడా సమావేశాలు నిర్వహించబోతోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ జాబితా వాళ్ళ ముందు పెట్టి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది. ఈ 3 అంశాలు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. వారంలోపే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందనే స్పష్టమైన సంకేతాలు ఈ మీటింగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ వారం ఎండింగ్లో ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలను కేవలం వారం రోజుల గ్యాప్లోనే నిర్వహించాలన్న ఎత్తుగడలో ప్రభుత్వం ఉంది. 2 నుంచి 3 దశలలో కూడా ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ముగించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 10 లోపు ఎన్నికలు ముగించడం ద్వారా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పరీక్షలు కూడా మార్చి 10 తర్వాత స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆలోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.